నంద్యాల జిల్లా గోస్పాడు మండలం ఎం కృష్ణాపురంలో దండే సోదరులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు గ్రామానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. తమ తల్లిదండ్రుల పేర్లతో పింఛన్లు, కళ్యాణ కానుకలు, అంత్యక్రియల సాయం, పాఠశాల పిల్లలకు స్వీట్లు, ఉచిత తాగునీటి సౌకర్యం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆశీస్సులతో సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్న దండే రవీంద్రనాథ్ రెడ్డి, రంగశేఖర్ రెడ్డిల సేవా స్ఫూర్తిపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని దండే సోదరులు చెబుతున్నారు. ఈ సేవా కార్యక్రమాలపై మా టాప్ తెలుగు మీడియా ప్రత్యేక కథనం. ఓకే. అటు చూడు వీడికి 2000 చెప్పాలి కదా రాసి పెట్టుకోండి. రాలేదు మామూలుగా అయితే మనం ఇంకా కొత్త పింఛన్లు వచ్చేస్తాయిలే. అదే కొత్త వచ్చే ఇలా పెట్టాలా మదిరేటిగా అక్కడ ముందు వచ్చింది వాడు కేసులో సుబ్రహ్మణ్య మదిలేటి అటు చూడు లచ్చమ్మ మీకు డబ్బులు పట్టుకో పూల చీరమ్మ అని పెట్టు. నీ పేరు ఏదో అది పెడతారు. ఓకే. మీరు అనుకుంటారు ఏమైంది ఇస్తున్నారే అనుకుంటారే చెప్తాను సమాధానం. మీరు సార్ మీరు
రవీంద్రనాథ్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. బీదవారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఫిల్టర్ నీళ్ళు సాయం చేస్తున్నారు. ఎవరు చనిపోయిన వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. పింఛన్ 2000 ఇస్తున్నారు. చాలా ఉపయోగం ఉంది సార్. చాలా ఉపయోగం ఉంది సార్. పడుతుంది సార్. ఎవరైనా చేసినారా ఊర్లో మీకు ఉపయోగమేనా? మంచి ఉపయోగమే సార్. ఉపయోగమే సార్. ఉపయోగమేనా? ఉపయోగమే సార్. నాకు 1000 రూపాయలు సార్. నాకు ఇదే తొలిపించింది సార్. ఫస్ట్ సార్. నీకు పెద్దనా? నువ్వు ఎన్నాళ్ళు? నాకు 5వ సారి ఒకసారి పోయింది. ఉపయోగమేనా? మంచి ఉపయోగం సార్. మాకు బ్రహ్మాండంగా ఇచ్చినాడు. ఏం భయమే లేదు మా ఊళ్ళో. సహకారి కూడా గీయలే ఇచ్చినాడు. అట్లా సార్ మంచి రూపాయి ఇచ్చే మానవులు లేడు. ఇంత మటుకు పుణ్యాతుడు దొరకడు కూడా. మేము ఓటేటప్పుడు నిలబడి మన చేతులు ఎత్తాం. ఇట్లా చేతులు ఎత్తి ఆడుకొని వచ్చాం. 1000 రూపాయలు సార్. నాకు బతుకుదారు లేదు సార్. దీంతోనే బతుకుతున్నా. నీకు పెద్దమ్మా పింఛను ఇస్తున్నారు సార్. ఇస్తున్నారు. ఈయన ఇస్తున్నాడు. వాళ్ళు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఇస్తుంది. ఇస్తున్నాడు. గవర్నమెంట్ కానీ ఇస్తుంది. ఇస్తాను సార్. ఇంకా నాకు ఎవరు లేదులే. దండిగా లేదులే. నిన్న కరెంటు కొట్టుకొని చచ్చిపోయేదాన్ని. బతికినాను 5-6 రోజులే కరెంటు కొట్టుకొని. ఇప్పుడు పింఛన్ ఇవ్వడం వల్ల ఉపయోగమే కదా. ఎవరు పెట్టారు? ఉపయోగం లేకుంటే ఎవరు పెట్టే వాళ్ళు ఉన్నారు. దీందే హోటల్లో పెట్టుకోవడం, తినడం, చేయడం, పెట్టుకోవడం అంతే. అంతే. 2 పింఛన్లు. 2 సార్. యారెడ్డి గారు ఈ రెడ్డి ఇస్తున్నాడు. ఈ పింఛన్తోనే బతుకుతున్నాం. శేఖర్ రెడ్డి ఇస్తున్నాడు. రవిరెడ్డి ఇస్తున్నాడు. దీంతోనే బతుకుతున్నాం సార్. బాగా ఇస్తున్నాడు. 3 రూపాయలు ఒక రైతు రూపాయలే. ఈ శేఖర్ రెడ్డి ఇస్తున్నాడు. నెలకు పిల్లంపించాడు సార్. ఇస్తున్నాడు సార్. పింఛన్ వలన మీకు చంద్రబాబు నాయుడు ఉపయోగమే సార్. మీకు అందరికీ నమస్కారం. మాకు మంచి జరుగుతుంది సార్. బాగానే ఉన్నాం సార్. ఇప్పటికే ఆ పింఛను ఈ పింఛను ఈ పింఛన్ నాకు 2 నెలలు సార్. ఇవ్వచ్చు 2 పింఛన్లతో సార్. బాగుంది సార్. వర్గంలో గౌరవ మన ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులైన ఎన్ఎండి ఫరూక్ సారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి అనుగుణంగా ఏర్పాటు చేసిన ఈ P4 కార్యక్రమంలో భాగంగా ఎం కృష్ణాపురం గోస్పాడ మండలంలో ఈ యొక్క గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సుమారు 30 మందికి వాళ్ళ మందులకు వాళ్ళు ఏదైతే అనారోగ్యంగా ఉన్నారో అవి కొనుక్కోవడానికి కొంతమందికి మందులు కొనుక్కోవడానికి కూడా కొంతమంది చాలా ఇబ్బంది పరిస్థితులు ఉండేది గమనించి దండే రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు వాళ్ళ సోదరులు శేఖర్ రెడ్డి గారు ఈరోజు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని యాక్చువల్గా చాలా రోజుల నుంచి చేస్తున్నారు. వీళ్ళు మాకు ఈ మధ్య తెలిసి ఇవాళ పాల్గొనడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో జరగాలి. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకో నలుగురుగా ముందుకొచ్చి ఈ P4 కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వెంకట చెన్నయ్య. నేను యంగ్ ప్రొఫెషనల్కి వచ్చానండి. మేము ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరు వచ్చామండి. మేము ఈ P4 భాగంగా P4 కోఆర్డినేటర్గా ఈ నియోజకవర్గానికి సేవలు అందిస్తున్నాం. మీడియా వాళ్ళకు నమస్కారం. మేము ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చిన్నగా 3-4 అట్లా స్టార్ట్ చేసినాం. అదేవిధంగా ఇప్పుడు ఒక 30 మంది అయినారు. వాళ్ళల్లో వచ్చేసి 3కి 2000 ఇస్తున్నాం. అర్హులు బాగా వాళ్ళకి పరిస్థితి బాగాలేదు వాళ్ళకి ఇంట్లో. అదొకటి. మనిషి చనిపోతే ఒక 5000 మట్టి ఖర్చుకు,
అదే పెళ్లి కానుక కానీ 10,000. అలాగే మినరల్ వాటరు 24 అవర్స్ ఫ్రీ, 24 అవర్స్ ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. అలాగే మేము చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూలు అలాగే గవర్నమెంట్ స్కూల్లో గురువారం స్వీటు మామూలుగా స్వీటు పెడుతున్నాం పిల్లలకు. ఒక 80 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెడుతున్నాం. ఏ విధంగా చేయాలనిపించింది మీకు ఈ కార్యక్రమాలు? ఇది పుట్టిన ఊరుకు ఏదో ఒకటి రుణం తీర్చుకోవాలా. పుట్టినాక మన ఊరికి ఏం లాభం, పుట్టిన ఊరికి తీర్చుకోవాలా అని మా తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి ఆయన ఏదో భగవంతుడు ఆయన సలహా చూస్తున్నాడు. ఆయనకు వచ్చేదాంట్లో కొంచెం జనాలకు ఇవే కాదు కార్యక్రమంగా చేసేటివి ఉన్నాయి, చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. మీరు ఎంకరేజ్ చేసే కదా మేము చేసేది. మీ దయ ఉంటేనే మీడియా వాళ్ళు, మెయిన్గా మీడియా వాళ్ళు, ఫరూక్ సారు, ఇట్లా పెద్ద వాళ్ళంతా, ఈ ఫరూక్ సార్ కానీ, ఫిరోజ్ అన్నకు, ఫయాజ్ అన్న గారికి, మీడియా వాళ్ళకు, అలాగే అన్న P4 అన్న, వెంకట చెన్నయ్య అన్న గారికి, మీరు మీలాంటి వాళ్ళు మేము మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే గవర్నమెంట్ దృష్టిలో మేము పడాలి కదా. పెడితే ఇంకా ఇట్లాంటివి ఎన్నో చేస్తాం. మా వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా, మేమందరం కలిసి చేస్తాం. వీళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి, ఇంకా పెట్టేటివి ఉన్నాయి. మా ఊళ్ళో హాస్పిటల్ లేదు, పరిస్థితి బాగలేదు. ఏది వచ్చినా పోవాలి, 30 కిలోమీటర్లు పోవాలి. అది కూడా ఉంది ప్రపోజలా, చూస్తాం. భగవంతుడు చల్లగా ఉంటే ఏదో పెట్టాలనుకుంటున్నాం. మరి మా తమ్ముడు ఫరూక్ సార్ దయ వల్ల ఏదో అనుకుంటున్నాం. ఆయన చూచే ఫరూక్ సార్ మెయిన్, ఆయన చూచే వీళ్ళని మేము చూసుకుంటాం గ్రామంలో ప్రతి. ఇప్పటికైతే మినరల్ వాటర్ అయితేనేమి అన్నీ చేస్తున్నాం మేము. భవిష్యత్తులో అందరూ ఇంకా చేయాలనే పేద ప్రజలకు ఇంకా ఇంకొకటి పథకం, అది కూడా ఉంది మరి ప్రపోజలో. పూరా ముసలోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంటే నేను ఒక ఆయనకు 2 కొడుకులు ఉండి చనిపోయినాడు కదా, 2 కొడుకులు చనిపోయినారు, కోడలు ఉన్నారు, భోజనం లేదు. ఏదో అక్కడ ఒక ఆయన పెడుతున్నారు క్యారేజ్ బాక్సులు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఆయన పెడుతున్నాడు. అది తీసుకొచ్చి పెడదామని అనుకుంటున్నాను. ఆ పథకం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఉండారు మా ఊళ్ళో ఏరింటే ఒక 15 మంది ఉండారు అటువంటి వాళ్ళు భోజనం పెట్టాలని. వాళ్ళకి ఇంటికే సప్లై చేయాలని అనుకుంటున్నాం. మరి భగవంతుడు మీరు చూడాలా, పెద్ద ఆయన చూడాలా, మన ఫరూక్ సారు, అదే ఫరూక్ సార్ చూడాలా, ఫిరోజ్ అన్న, ఫయాజ్ అన్న, వాళ్ళ సహకారం ఉంటే ఇటువంటి వాళ్ళు ఇంకా మేము చేస్తాం. మీరు ఉండాలా మీడియా వాళ్ళు, సహకారం మీరు అదే సార్ చూడాలా. ఫరూక్ సార్కు ఆయనకు ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. మా ఊరికి వచ్చినారు, కొద్దిగా మీ ద్వారా చెప్పుకుంటున్నాను ఆయనకు, ఫరూక్ సారు చెప్పాలా. మీరు చెప్తేనే ఇంకా మీరు ఏ విధంగా చెప్తారో మాకు తెలియదు. మంచి కార్యక్రమం చేస్తున్నావు.